నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం. టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు, పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం. అసెంబ్లీకి నల్ల కండవాలు, ప్లకార్డులతో వచ్చిన జగన్, వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యుల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. unabated till the end of the regime 2024. During this regime, democracy was at peril. People were in a state of fear and hardly enjoyed any freedom of living. The regime revenge politics had severely hampered the state's prospects for prosperity and growth. Even the Honorable High Court of Andhra Pradesh had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the state. The biggest damage was done to the brand AP. No noteworthy companies came forward to invest in the state. The corrupt practices at all levels, coupled with weaponization of instruments of governance across revenue earning departments for personal gains, sabotaging of checks and balances, made several state institutions and private companies defunct and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The uncertain environment which rocked the confidence of the people in general and investors in particular started showing impact on the state finances, leaving them in a mess. Fiscal prudence was abandoned. Expenditure was beyond means in spite of limited revenue growth, and debt and liabilities rose sharply. Financial management is manifested by diversion of funds, higher taxation despite high inflation, increase in power sector liabilities, neglect of capital expenditure, which eventually resulted in slowing down of the economy. The enormous gap in resources was sought to be met repeatedly by borrowings through corporations and forcing them to spend on government expenditure, and in the process weakening the corporations. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరు కాగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చేపట్టవలసిన అంశాలపై చర్చించారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు, బ్యాడ్జీలతో రావడంతో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఇతర సంఘటనల్ని జగన్ గవర్నర్కు వివరించారు. అంతేకాకుండా ఆయా ఘటనలకి సంబంధించి ఫోటోలు, వీడియోలను కూడా గవర్నర్కు అందజేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని
లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తూ ఉందంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా? మరిప్పుడు ఎందుకు ధర్నాలు? అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు. 3 రాజధానుల పేరుతో ప్రజలని గందరగోళానికి గురి చేశారు. వీటన్నిటిపై ఏనాడు ధర్నా చేయలేదు. కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది 11 మంది. ఉన్న ఆ కొద్ది మందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారా? ప్రజా వ్యతిరేక బిల్లుపై పాలకపక్షంతో కోట్లాడే అవసరం మీకు లేదని అనుకుంటున్నారా? అంటూ జగన్ను షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇవ్వండి, మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా? మనకు రావాల్సిన డబ్బుల్లో, మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయి అయినా మనం ఎందుకు పోగొట్టుకోవాలి? చంద్రబాబు గారు, బీజేపీ సమాధానం చెప్పాలి. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు, ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం. మరి మీరు డబ్బులు ఇవ్వాలి. బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ పార్టీ ఇవన్నీ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక ప్రతిసారి చెట్టెక్కే బేతాళుడిలాగా ప్రత్యేక హోదా, గత 10 సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు, మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు. మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు. ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. గత 10 సంవత్సరాలుగా చూసాము, మనకు ప్రత్యేక హోదా లేదు. ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త 10 వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏంటో తనకు అంతుపట్టడం లేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని తెలియజేశారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించేందుకు కొందరికి డబ్బులిచ్చి వారిని తీసుకువచ్చి వారితో జగన్ కు దండాలు పెట్టించి వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ నిర్మాణానికి భూములు, నిధులిచ్చిన రాజా వాసిరెడ్డి, రామగోపాలకృష్ణ, మహేశ్వర ప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామూల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది.
అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒక అతను పొడి చేశాడు, చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. దెబ్బలాట్లు వచ్చినాయి, పొడుచుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలు, పంపకాల్లో తగాదాలు, దందాల్లో తగాదాలు ఉంటే అల్లాళ్ళు పొడుచు వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య. ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇక రక్షణ లేదా అని. పొడిచింది ఎవడరా? పొడిపించుకున్నవాడు పొడిచినోడు అదే మతం కదా, వేరే మతం వాడు కాదు కదా. మరి ఎందుకు అలాగా? మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు, పేర్లు అప్రస్తుతం. అది బాధ అనిపిస్తుంది. బాబాయిని లేపేసింది ఎవరమ్మా? బాబాయిని లేపింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. దానికి నారాసుర రక్త చరిత్ర. సో అలా లేపేది మీరే. అసలు ఎవరి మీద, అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో కామెంట్ చేశారు. నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు, వీడియోలో చూసావు. అంతకంటే హింస ఇంకేమైనా ఉంటుందరా బాబు? నువ్వు చెప్తావు నీతులు, ప్రజలు నమ్మాలి. ఎన్ని అరాచకాలు, ఎన్నెన్ని అరాచకాలు, ఎక్కడ ఎంతమందిని నీ సిఐడి గ్యాంగ్, నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు. ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా, నీ కారులో గంజాయి పెట్టమంటావా, పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి. ఏదో ఇప్పుడేదో పెద్ద పత్తిలాగా అసలు నువ్వే పరిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా, ప్రతిపక్షాలకి పిలుపు. అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం, అది నమ్మొద్దు, అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే. దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి, 4 ట్వీట్లు పెట్టేటప్పటికి అడిలిపోయావే. అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం. సరే ఇప్పుడు మా కేసు తేలిపోద్ది త్వరలో. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు పొరుచుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా? టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చంపుతామని మీడియా చర్చల్లో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. నాగార్జునకు 41A నోటీసులు జారీ చేస్తారని సమాచారం. భారీ వర్షాలు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరటంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరొక వైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యారంగ సంస్థల్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో గల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు గుంటూరు నగరంలో సిపిఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సమీర్, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 26వ తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దాన్ని రద్దు చేయాలని, మరి ముఖ్యంగా మన జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది. మన గుంటూరు నగరంలో విద్యార్థులు చేరే సంఖ్య వేల సంఖ్యలో ఉంటే హాస్టల్స్ మాత్రం వేల మీద లెక్క పెట్టే విధంగా పదుల సంఖ్యలో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త హాస్టల్స్ నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్డు సత్రం హాస్టళ్ళు వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నాం. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్లు కానీ, రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కానీ నిర్వహించేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ జిల్లా మహాసభల్ని విద్యార్థులు, విద్యా శ్రేయోభిలాషులు, యాజమాన్యాలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. సోమవారం ఉదయం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వెలగపూడిలో గల ఏపీ అసెంబ్లీ వద్ద రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా వైసీపీ ప్రజాప్రతినిధులు నల్ల కండవాలు ధరించి బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. లోపలికి వెళ్తూ ఉండగా అక్కడున్న పోలీసులు వైసీపీ ప్రజాప్రతినిధుల్ని అడ్డుకున్నారు. వారి చేతిలో ఉన్న పేపర్లను లాక్కున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులుంటే అధికార పార్టీకి చెందిన వారికి సెల్యూట్ కొట్టడం కోసం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఉన్నారంటూ హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. హక్కులను పరిరక్షించే బాధ్యత మీదే. లేదు
గురు పౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ముత్యాల పందిరి వాహనోత్సవం కన్నుల పండగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ నరసింహస్వామి వారు ముత్యాల పల్లికపై భక్తులకి దర్శనమిచ్చారు. ముత్యాల పందిరి వాహన ఉత్సవానికి విజయవాడకు చెందిన యువి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ దంపతులు కైంకర్య పరులుగా వ్యవహరించారు. గత 2 పర్యాయాల నుంచి స్వామివారి ముత్యాల పందిరి వాహన మహోత్సవం గురు పౌర్ణమి రోజు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడు కూడా ఒక్కొక్క విశిష్టంగా ఉత్సవ కళాకారులకు సంబంధించి వాళ్ళకి ఒక లైఫ్ ఉంది. స్వామివారి ఉత్సవంలో ఎంతో పాల్గొంటున్నారు. వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియట్లేదు. భక్తులకి స్వామివారికి మధ్యలో ఒక వారధిగా ఉత్సవ కళాకారులు ఉంటున్నారు. అది గమనించి ఉత్సవ కళాకారులందరినీ కూడా సుమారు గత ఏడాది 1300 మంది కళాకారులతో నిర్వహించిన ముత్యాల పందిరి వాహన మహోత్సవం గిన్నీస్ రికార్డుకి ఎక్కడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్పిరిచువల్ కాజ్ కోసం చేసింది 7 రికార్డులకి ఎక్కడం ఇదే ప్రప్రథమంగా అని లోకేష్ గారు కూడా కొనియాడి ఆయన స్వయంగా ఆఫీసుకి పిలిచి ప్రశంసా పత్రం అందించడం జరిగింది. మొన్న జూలై 17వ తారీఖున మంత్రివర్యులు లోకేష్ గారు వారి చేతుల మీదుగా రికార్డు పత్రం అందుకోవడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం మరీ విశేషంగా ఆంధ్ర రాష్ట్ర కళలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని మారుమూల గ్రామాల్లో ఆడే తాండాల నుంచి అలాగే మన పల్లెటూరుల్లో ఆడే గ్రామ దేవతల దగ్గర ఆడే కోలాహలంగా ఆడే కోలాటం నుంచి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మన జానపద కళలు, కూచిపూడి, నాట్యం అన్నీ కూడా ఈ ఉత్సవంలో జరగటం ప్రాచుర్యటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి ఏడు కూడా గురు పౌర్ణమి నిర్వహించాలని స్వామివారు నాకు ఆ శక్తి కలిగించాలని అనేది కోరుకుంటున్నాను. ఓకే. గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా తన మాతృ సంస్థ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నజీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకర్రావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. పెద్ద సంఖ్యలో హాజరైన సంఘ నాయకులు, కార్యకర్తలు బొకేలిచ్చి శాల్వాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేసన మాట్లాడారు. బలహీన వర్గాలకు చెందిన ఒక మైనార్టీ వర్గ నాయకుడికి తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్నిచ్చిన టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శంకర్రావు గారి నాయకత్వంలో సోదరుడు, నాకు అత్యంత ఆప్తుడు, నా మిత్రుడు ఉన్నటువంటి క్రాంతి కుమార్ గారు ఆయన జన్మదినాన్ని ఎంతో ఘనంగా బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి బీసీ నాయకులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం, భగవంతుడు ఆయనకి అన్ని విధాలుగా కూడా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా సహాయశాఖలు అందించాలని ఆయన మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అవసరాన్ని గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా ఈ సందర్భంగా వారందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చేపట్టినటువంటి మొదటి కార్యక్రమం నుండే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా వారు వెనుకబడినటువంటి వర్గాలు కాదు, వారు వెన్నెముక లాంటి వర్గాలు అని చెప్పి భావిస్తూ వారికి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు మంత్రివర్గంలో కానీ, శాసనసభ్యులుగా కానీ, అలాగే నిన్నగాక మొన్న జరిగినటువంటి వైస్ ఛాన్సలర్ పదవుల్లో కానీ, అలాగే డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారిని నియమించడం దగ్గర నుండి కానీ, ఐఏఎస్, ఐఏపీఎస్లు నియమించేటువంటి క్రమంలో కూడా బీసీలకు పెద్దపీట వేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం ఈరోజు బీసీలకు ఓటు బ్యాంక్గా వాడుకోకుండా వారు చేసినటువంటి త్యాగానికి, వారు ఇచ్చినటువంటి సహకారానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా ఈరోజు పెద్ద ఎత్తున మంత్రివర్గంతో పాటు అన్ని సందర్భాల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టబోతా ఉంది. అంతేకాకుండా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఆదేశించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకని బీసీ నాయకత్వం యావత్తు కూడా రాబోయేటువంటి రోజుల్లో సామాజికంగా, ఆర్థికంగా, అలాగే రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఇది సరైనటువంటి సమయంగా మీరందరూ కూడా భావించి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే
మీ బీసీలకు అండగా నిలుస్తారో అటువంటి వారికి మీరందరూ కూడా మద్దతుగా నిలవాలి. మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా దేశ చరిత్రలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించి 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టబోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తిగా బీసీలకు వారికి రావాల్సినటువంటి వాటాను ఇచ్చేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఒక్కసారి బీసీ నాయకులందరూ కూడా గమనించి తప్పకుండా ఆయనకు అండగా ఉండాలని, ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ మీకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వలన నేను నగర అధ్యక్ష మరియు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న మద్దాలి గిరిధర్ తెలిపారు. దయచేసి నా యొక్క రాజీనామాను ఆమోదించవలసిందిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం. టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు, పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం. అసెంబ్లీకి నల్ల కండవాలు, ప్లకార్డులతో వచ్చిన జగన్, వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.